ఈ వీడియో థర్మోడైనమిక్స్లో మనకి పార్ట్ 7 వీడియో. ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, దాని ద్వారా మీరు చూడొచ్చు. ఈ వీడియోలో మనం డిఫరెంట్ థర్మోడైనమిక్ ప్రాసెసెస్ స్టార్ట్ చేస్తాం. పర్టికులర్గా ఈ వీడియోలో మనం ఐసోబారిక్ అలాగే ఐసోక్రోనిక్ ప్రాసెసెస్ గురించి నేర్చుకుంటాం. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. ఐసోబారిక్ ప్రాసెస్ ఇది థర్మోడైనమిక్ ప్రాసెస్లో ఒక టైప్ ఆఫ్ ప్రాసెస్. అసలు థర్మోడైనమిక్ ప్రాసెస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్యాస్ తీసుకున్నాం. ఆ గ్యాస్కి ఏముంటుంది? ప్రెషర్ ఉంటుంది, వాల్యూమ్ ఉంటుంది, టెంపరేచర్ ఉంటుంది. అవునా? ప్రెషర్ ఉంటుంది, వాల్యూమ్ ఉంటుంది, టెంపరేచర్ ఉంటుంది. ఈ ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ వాల్యూస్ ఫిక్స్డ్గా ఏవో ఉన్నాయనుకోండి. ఇది 2, అది 3, ఇది 4, 2, 3, 4 అని ఉన్నాయి. అదొక స్టేట్. అలా కాకుండా 2, 3, 5 ఉంది, అదొక స్టేట్. 2, 4, 5 ఉంది, అదొక స్టేట్. సో మనకి దీని వాల్యూస్ మారే కొద్ది మనకి ఏమవుతుంది? స్టేట్ ఆఫ్ ది గ్యాస్ అనేది మారుతూ ఉంటుంది. స్టేట్ ఆఫ్ ది థర్మోడైనమిక్ సిస్టమ్ అనేది మారుతూ ఉంటుంది అని చెప్పచ్చు. ఓకేనా? సో ప్రెషరు, వాల్యూమ్, టెంపరేచర్ అనే పారామీటర్స్ ఒక స్టేట్ని రిప్రజెంట్ చేస్తాయి. ఒక థర్మోడైనమిక్ సిస్టమ్ యొక్క స్టేట్ని రిప్రజెంట్ చేస్తాయి. ఎప్పుడైతే అందులో ఏదైనా వాల్యూ మారిందనుకోండి, 1 మారచ్చు, 2 మారచ్చు, 3 మారచ్చు. ఏది మారినా ఒక గ్యాస్ ఒక స్టేట్లో నుంచి ఇంకొక స్టేట్కి వెళ్ళింది అని చెప్తాం. ఈ వెళ్ళే ప్రాసెస్ని థర్మోడైనమిక్ ప్రాసెస్ అంటాం. ఈ వెళ్ళే ప్రాసెస్ని ఏమంటాం? థర్మోడైనమిక్ ప్రాసెస్ అంటాం. ఈ ప్రాసెస్లో ఒకవేళ మనకి ప్రెషర్ కాన్స్టెంట్ ఉందనుకోండి. ఏం కాన్స్టెంట్ ఉండాలి? ప్రెషర్ కాన్స్టెంట్ ఉండాలి. అంటే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి వెళ్ళే ప్రాసెస్లో ఒక థర్మోడైనమిక్ సిస్టమ్కి ప్రెషర్ అనేది కాన్స్టెంట్గా ఉంటే ఆ ప్రాసెస్ని మనం ఏమంటాం? ఐసోబారిక్ ప్రాసెస్ అంటాము. క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. సో హౌ కెన్ వి డిఫైన్ దిస్ ఐసోబారిక్ ప్రాసెస్? వెన్ a thermodynamic system undergoes a physical change, అంటే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి వెళ్తుంది అన్నమాట. దీని ఫిజికల్ ప్రాసెస్ అంటే ఫిజికల్ వాల్యూస్, వాల్యూమ్ అయి ఉండొచ్చు, టెంపరేచర్ అండ్ ప్రెషర్ అయ్యొచ్చు. ఇవి ఒక దగ్గర నుంచి ఇంకో వాల్యూకి మారుతున్నాయి. దాన్ని మనం ఫిజికల్ చేంజ్ అంటాం. చేంజ్ సచ్ ఏ వే దట్ ఏముండాలి? కాన్స్టెంట్. సచ్ ఏ వే దట్ ప్రెషర్ రిమైన్స్ కాన్స్టెంట్. ప్రెషర్ రిమైన్స్ constant, then we call this process as a isobaric process. So pressure constant ఉండేటట్టు వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ప్రతి ప్రాసెస్లో మనం ప్రాసెస్ ఏం చూస్తాం? నెక్స్ట్ మనం ఏం చూస్తాం అంటే ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ చూస్తాం. ప్రతి ప్రాసెస్లో ఈ స్టెప్స్ అన్నీ కూడా మీరు స్టెప్ బై స్టెప్ నోట్ చేసుకుంటే ఈజీగా గుర్తుంటాయి. ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ అంటే ఫర్ ఐడియల్ గ్యాస్ వాట్ ఈస్ ద ఈక్వేషన్? PV ఈజ్ ఈక్వల్స్ టు NRT. ఇది PVTని కలుపుతుంది. ఒక ఈక్వేషన్, ఒక రిలేషన్ చెప్తుంది. రిలేషన్ బిట్వీన్ దిస్ PVTని మనం ఏమంటాం? ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ అంటాం. అయితే ఇక్కడికి వచ్చేసి ఐసోబారిక్ ప్రాసెస్కి వచ్చేసి ఏంటి కండిషను? P ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అంట. P ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అంటే P కాన్స్టెంట్ ఇక్కడ, N కాన్స్టెంట్ ఇక్కడ, R కాన్స్టెంట్ ఇక్కడ. సో వాట్ యూ కెన్ సే? వాల్యూమ్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ప్రెషర్ కాన్స్టెంట్ ఉంటే ఏమవుతుంది? వాల్యూమ్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అవుతుంది. దీన్నే మనం ఏమంటాం? ఛార్జ్లో అంటాం. ఛార్జ్లో మనకి ఏం చెప్తుంది? ప్రెషర్ ఈజ్ కాన్స్టెంట్, వాల్యూమ్ ఈజ్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అని చెప్తుంది. అంటే అర్థం ఏంటి? దట్ ఎంప్లాయిస్ V/T ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ ఫర్ ఏ సిస్టమ్. V/T ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ ఫర్ ఏ సిస్టమ్ అంటే రెండు స్టేట్స్ ఉన్నాయనుకోండి. ఆ రెండు స్టేట్స్కి V/T ఎలా ఉండాలి? సేమ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇనీషియల్ స్టేట్ హ్యాస్ వాల్యూమ్ V1, ఫైనల్ స్టేట్ హ్యాస్ వాల్యూమ్ T1. Initial state has volume V1, initial temperature has T1, and final volume is V2 and initial temperature is T2. Then V1/T1 for the first system must be equal to V2/T2 for the second system. So for all the states V/T must be same గా ఉండాలి అని చెప్తున్నాను. అర్థమైందా? సో డెఫినేషన్, ఈక్వేషన్ ఆఫ్ స్టేట్. ఈ ప్రాసెస్ అన్ని థర్మోడైనమిక్ ప్రాసెస్ అన్నిటికీ కూడా ఒక ప్రొసీజర్. మనం ఈ విధంగా స్టెప్ బై స్టెప్ చేస్తాం. నెక్స్ట్ మనం PV డయాగ్రామ్ గీద్దాం. ఇది నోట్ చేసుకోండి పాజ్ చేసి. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్ వీ హ్యావ్ టు సీ? ఫస్ట్ డెఫినేషన్, దెన్ state equation, and then
PV diagram. We have to see what is the PV graph or PV diagram. PV diagram ఎలా ఉంటుందో చూద్దాం. PV diagram అంటే pressure will be taken on y axis, volume will be taken on x axis. Now in PV for isobaric process, what happens? For isobaric process, again and again pressure constant. So for example, initial state ki pressure P ఉంది అనుకుందాం. ఇనిషియల్ స్టేట్ కి ప్రెషర్ P ఉంది, వాల్యూమ్ V1 ఉంది. వాల్యూమ్ ఏముంది? V1 ఉంది. ఎంత రాద్దామా? గలీజ్ అయిపోయింది. వాల్యూమ్ ఏమో V1 ఉంది. ఫైనల్ స్టేట్కి వచ్చి V1 కాస్త V2కి ఎక్స్పాండ్ అయింది. గ్యాస్ ఏమైంది? ఎక్స్పాండ్ అయింది. అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వచ్చింది. మరి గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే ప్రెషర్ ఎలా ఉంది? కాన్స్టెంట్ ఉంది. అంటే ప్రెషర్ మారుతుందా మధ్యలో? ఎక్కడైనా మారదు. కాబట్టి ప్రతి చోట ప్రెషర్ ఎలా ఉంటుంది? పీనే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ యాడ్ చేస్తే మనకి వస్తుంది, స్ట్రైట్ లైన్ వస్తుంది. అర్థమవుతుందా? అది. సో ప్రెషర్ ఇంక్రీజెస్, ప్రెషర్ విల్ బి కాన్స్టెంట్, వాల్యూమ్ ఇంక్రీజెస్ ఫ్రమ్ V1 to V2. V1 నుంచి V2కి ఇంక్రీజ్ అయిందంటే ఎక్స్పాండ్ అయిందా, కంప్రెస్ అయిందా? ఎక్స్పాండ్ అయింది. So this is V1 value, this is V2 value, okay na? This is a P value which is fixed. So you get a straight line anamata, oka straight line, horizontal straight line vastundi. Okay, right. What is this? This diagram is for isobaric expansion. దీని ఏమంటాం? isobaric expansion అంటాం. ఎందుకంటే V1 నుంచి V2కి వెళ్ళింది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ప్రెషర్ P ఉంది, బాగానే ఉంది. వాల్యూము ఇనీషియల్గా ఇక్కడ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్లీ V1 ఈజ్ హియర్ అండ్ V2 ఈజ్ హియర్. అంటే ఎక్కువ వాల్యూమ్ నుంచి తక్కువ వాల్యూమ్కి వచ్చింది. అంటే ఏం చేసావు? కంప్రెస్ చేసావు. ఓకేనా? సో ఏం చేసావు? కంప్రెస్ చేసావు. అంటే యారో ఎలా ఉంటుంది? సో యు ఆర్ కమింగ్ ఫ్రమ్ దట్ సైడ్ టు దిస్ సైడ్. ఇక్కడ ఏంటి? దిస్ సైడ్ టు దట్ సైడ్. అర్థమంతా డిఫరెన్స్ చూసుకోవాలి జాగ్రత్త. దీని ఏమంటున్నాం? వాల్యూమ్ తగ్గుతుంది కానీ కంప్రెషన్. సో దీని ఏమనాలి? ఐసోబారిక్. ఎందుకు ఐసోబారిక్? ప్రెషర్ కాన్స్టెంట్. ఐసోబారిక్ కంప్రెషన్. చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. నోట్ చేసుకోండి. ఐసోబారిక్ ఎక్స్పాన్షన్, ఐసోబారిక్ కంప్రెషన్ గ్రాఫ్స్. సో మనం ఏమేమి చూసాము? డెఫినేషన్ చూసాము, స్టేట్ ఈక్వేషన్ చూసాము, పీవీ డయాగ్రామ్ చూసాము. తర్వాత ఇంటర్నల్ ఎనర్జీ గురించి చూడాలి. ఇంటర్నల్ ఎనర్జీ అండ్ యాక్చువల్లీ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ, డెల్టా యు చూడాలి. ఫర్ ఎనీ ప్రాసెస్ డెల్టా యు కెన్ బి రిటన్ యాజ్ డెల్టా యూ కెన్ బి రిటన్ యాజ్ ఎన్సివి డెల్టా టీ. ఆర్ నీకు డియూల్లో రాయాలనుకున్నాం అనుకో, డెల్టాల్లో వద్దు, డియూల్లో రాస్తారు. అప్పుడప్పుడు మీకు కొన్ని టెక్స్ట్ బుక్స్లో డియూల్లో రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డియూ రాయాలి. డియూ ఈజ్ స్మాల్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. డియూ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్సివి స్మాల్ చేంజ్ ఇన్ టెంపరేచర్. డి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్సివిడిటీ. ఏ ప్రాసెస్లోనైనా అప్లై చేయొచ్చు. అంటే ఐసోబారిక్ ప్రాసెస్లోనైనా, ఐసోక్రోనిక్ ప్రాసెస్లో అయినా, ఏ ప్రాసెస్లో అయినా నీకు డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు ఎన్సివి డెల్టా టీ ఉపయోగించవచ్చు. కాబట్టి ఐసోబారిక్ ప్రాసెస్లో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఫార్ములా అంటే ఏమడుగుతావు? ఎన్సివి డెల్టా టీనే. ఓకేనా? సో ఎన్సివి డెల్టా టీ బాగానే ఉంది, పక్కన పెట్టారు. ఇంటర్నల్ ఎనర్జీ గురించి అయింది. ఇప్పుడు తర్వాత మనం చూడాల్సింది వర్క్ డన్. ఈ స్టెప్స్ ఎప్పుడు అన్నిటికీ చూసుకోవాలి మీరు, అన్ని ప్రాసెస్కి స్టెప్స్ అన్ని చూసుకోవాలి. వర్క్ డన్. వర్క్ డన్ ఫార్ములా ఏంటి? dW ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటూ డివి. P ఇంటూ డివి అంటే ప్రెషర్ ఇంటూ డివి అని. నీకు టోటల్ వర్క్ డన్ కావాలంటే ఎప్పుడు ఏం చేయాలి? ఇంటిగ్రల్ dW చేయాలి. ఇంటిగ్రల్ dW చేస్తే ఇంటిగ్రల్ P ఇంటూ డివి, వాల్యూమ్ చేంజెస్ ఫ్రమ్ V1 to V2. ఓకే, వాల్యూమ్ చేంజెస్ ఫ్రమ్ V1 to V2 బాగానే ఉంది. బట్ ఫర్ ఐసోబారిక్ ప్రాసెస్ ప్రెషర్ ఈజ్ కాన్స్టెంట్. For isobaric process, pressure is constant, very very important. So W is equals to, pressure comes out and integral V1 to V2 dV. Then what you get? W is equals to P into just V2 minus V1. Final volume minus initial volume. dV integration V kada. So upper limit minus lower limit P into V2 minus V1. Very simple equation for isobaric equation. Isobaric process. What is the work done equation? W is equals to P into V2 minus V1.
అర్థం ఉందా? అది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పాండ్ అయింది గ్యాస్, ఎక్స్పాన్షన్. ఫర్ ఎక్స్పాన్షన్ వర్క్ డన్ ఎలా ఉంటుంది? పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా? పాజిటివ్ ఉంటుంది ఫర్ ఎక్స్పాన్షన్, అవునా? ఎందుకంటే V2 ఈజ్ గ్రేటర్ దాన్ V1. అదే కంప్రెషన్ అయింది, కంప్రెస్ అయింది, ఫర్ కంప్రెషన్ W విల్ బి నెగిటివ్. ఓకేనా? W ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. అయితే ఈ ఈక్వేషన్ మనం టెంపరేచర్లోకి కూడా మార్చుకోవచ్చు. ఎలాగా చూడండి. సో W ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటూ దిస్ కెన్ బి రిటన్ యాజ్ చేంజ్ ఇన్ వాల్యూమ్. సో ఐ రైట్ దట్ యాజ్ dV. W ఈజ్ ఈక్వల్స్ PdV. బాగానే ఉంది. అది ఈక్వేషన్ ఫర్ ఐసోబారిక్. P అంటే కాన్స్టెంట్ ప్రెషర్, dV అంటే చేంజ్ ఇన్ వాల్యూమ్. ఓకే, రైట్. వాట్ ఈజ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్? PV ఈజ్ ఈక్వల్స్ టు nRT, ఈక్వేషన్ ఆఫ్ గ్యాస్, రైట్. ప్రెషర్ కాన్స్టెంట్ కాబట్టి నేను డిఫరెన్షియేట్ చేశాను. ఈ రెండింటిని నేను ఏం చేస్తున్నాను? డిఫరెన్షియేట్ చేశాను అనుకోండి. ఏమొస్తుంది? P ఇంటూ dV. ఎందుకు? ప్రెషర్ కాన్స్టెంట్, ప్రెషర్ కమ్స్ అవుట్, ప్రెషర్ కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చేస్తే dV ఒకటి ఉంటుంది, ఇంటూ nR కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తే dt. అంటే PdV బదులుగా ప్రెషర్ కాన్స్టెంట్ అయితే మనం ఏం రాసుకోవచ్చు? nR dt రాసుకోవచ్చు. అన్ని దగ్గర కుదరదు, ఓన్లీ ప్రెషర్ కాన్స్టెంట్ అయినప్పుడే రాసుకోవచ్చు. కాబట్టి ఇన్ ఐసోబారిక్ ప్రాసెస్ ఓన్లీ యూ కెన్ రైట్ WPdV యాజ్ W ఈజ్ ఈక్వల్స్ టు nR dt. అంటే W ఈజ్ ఈక్వల్స్ టు nR ఇంటూ T2 మైనస్ T1. అర్థమైంది? ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్ డెల్టా యూ కెన్ యూజ్ డెల్టా. ఓకే, అది. సో what are the units, what are the formulas for W in isobaric process? P into V2 minus V1 or nR T2 minus T1. Those are the equations for work done. అలాగే మరి చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీకి ఏంటి ఫార్ములా అంటే NCV dt. ఇది ఎక్కడైనా ఏ ప్రాసెస్లోనే ఎందుకు వాడచ్చు? బికాస్ ది చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఓన్లీ డిపెండ్స్ ఆన్ చేంజ్ ఇన్ టెంపరేచర్. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఓన్లీ డిపెండ్స్ ఆన్ చేంజ్ ఇన్ టెంపరేచర్. ఇది CV అంటే ఏంటి? కాన్స్టెంట్ వాల్యూమ్ అని, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అని. మరి స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఈక్వేషన్ని ఐసోబారిక్ ప్రెషర్ కాన్స్టెంట్ దగ్గర ఎందుకు వాడుతున్నారు అంటే డెల్టా V ఓన్లీ డిపెండ్స్ ఆన్ డెల్టా T, అది ఏ ప్రాసెస్ అయినా. కాబట్టి డియుని ఎక్కడైనా ఈ ఫార్ములా వాడుకోవచ్చు అంటాం అన్నమాట. సో డియు ఫార్ములా ఎప్పుడు కూడా NCV dt వాడతాం. W ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటూ V2 మైనస్ V1 ఆర్ nR ఇంటూ T2 మైనస్ T1 ఫర్ ఐసోబారిక్ ప్రాసెస్. సో మనం రెండు విషయాలు నేర్చేసుకున్నాం, ఇంటర్నల్ ఎనర్జీ, వర్క్ డన్. ఇంక నేర్చుకోవాల్సింది ఏముంది? ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఈ రెండు వస్తే ఇంకేముంటుంది? ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. అది చేద్దాం, ఇది నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈజ్ హౌ టు అప్లై ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఇన్ ఐసోబారిక్ ప్రాసెస్. ఓకే, ఐసోబారిక్ ప్రాసెస్లో ఏ విధంగా అప్లై చేయాలి? what is first law of thermodynamics? dq is equals to, that means heat given to the system is equals to increase in the internal energy plus work done by the system dW. ఓకే, మరి dqని ఎలా రాసుకోవచ్చు? గుర్తుపెట్టుకోండి, dqని ఇది కాన్స్టెంట్ ప్రెషర్ కాబట్టి వీ కెన్ యూజ్ CP. వాట్ ఈస్ CP? స్పెసిఫిక్ హీట్, మోలార్ స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. CP అంటే మోలార్ స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. సో dq బదులుగా మనం NCP dt వాడుకోవచ్చు. ఓకేనా? మరి du బదులుగా ఏం వాడుకోవచ్చు? du బదులుగా NCV dt వాడుకోవచ్చు. బాగుంది. మరి dW బదులుగా ఏం వాడుకోవచ్చు? యూ కెన్ యూజ్ P ఇంటూ V2 మైనస్ V1 ఆర్ యూ కెన్ యూజ్ nR ఇంటూ T2 minus T1. So these are the formulas for isobaric process. నీకు ఏది ఇచ్చి ఏది అడుగుతాడో చూసుకుని జాగ్రత్తగా ఈ 4 ఫార్ములాస్ ఉన్నాయి నీ దగ్గర. 4 ఫార్ములాస్ ఉన్నాయి, 1 2 3 4 ఫర్ ఆల్ ద ఫర్ ఐసోబారిక్ ప్రాసెస్. ఓకేనా? సో ఈ ఫార్ములాస్ అన్ని కూడా జాగ్రత్త, ఐసోబారిక్ అనగానే ఈ ఫార్ములాస్ అన్ని గుర్తు రావాలి. రైట్. ఇప్పుడు so last thing you need to understand is specific heat. For all processes we discuss about specific heat at the end.
హియర్ వాట్ ఆర్ ది స్పెసిఫిక్ హీట్స్ వీ నీడ్ టు నో సిపి అండ్ సివి, వీటి గురించి కూడా తెలుసుకోవాలి, వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి అనేది. సో ఫస్ట్ సివి గురించి చూద్దాం. సివికి మనకి ఆర్లో రిలేషన్ ఉంది. ఏంటి సివికి ఆర్లో రిలేషను? F/2 ఇంటూ ఆర్. ఎఫ్ అంటే ఏంటి? డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఇదంతా మనం సిపిసిబి డిస్కస్ చేసినప్పుడు, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్ డిస్కస్ చేసినప్పుడు చేసాం. ఒకవేళ మీరు తెలియకపోతే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అందులోంచి మీరు చూడొచ్చు. అలాగే సివి గామా రిలేషన్ కూడా చూసాం. సివి గామా రిలేషన్ ఏంటి? సివి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బై గామా -1. సో సివికి రెండు రిలేషన్స్ మీరు వాడుకోవచ్చు. మరి సిపి ఈజ్ నథింగ్ బట్ సివి ప్లస్ ఆర్. సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ ఆర్ కదా, మీకు తెలుసు కదా, సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ ఆర్. ఇవన్నీ మనం ఆల్రెడీ చేసినాయే, సో ఐఎమ్ నాట్ స్పెండింగ్ మచ్ టైమ్ ఆన్ ఇట్. సో సిపి ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది? F/2 + 1 ఇంటూ ఆర్. అదే గామా రిలేషన్స్లో రాసామనుకోండి, గామా ఆర్ బై గామా -1. సో దిస్ ఈజ్ అ సిపి రిలేషన్స్. సో బేస్డ్ ఆన్ యువర్ ప్రాబ్లం నీకు ఎలా అయితే కన్వీనియంట్గా ఉందో వాడు ఇచ్చిన డేటా ప్రకారం ఈ 4 ఈక్వేషన్స్ వాడుకోవాలి. ఈ 4 ఈక్వేషన్స్లో మనకి సిపి సివిల కోసం ఈ ఈక్వేషన్స్ వాడుకోవచ్చు. వాడు ఇవ్వచ్చు, ఇవ్వకపోతే ఈ విధంగా వాడు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మీకు తెలిస్తే దాని ప్రకారం చేయొచ్చు, లేదంటే గామా ఇచ్చుంటే ప్రాబ్లంలో గామా ప్రకారం చేయొచ్చు. నోట్ చేసుకోండి. టు లెర్న్ అబౌట్ దిస్ ప్రాసెస్ ఈజ్ ఎలాస్టిక్ మాడ్యులస్. ఎలాస్టిక్ మాడ్యులస్ ఫర్ గ్యాసెస్ వాట్ యూ హ్యావ్? బల్క్ మాడ్యులస్. బల్క్ మాడ్యులస్ సింబల్ ఏంటి? కే అనొచ్చు, బి అనొచ్చు. కొన్ని టెక్స్ట్ బుక్స్లో కే అంటారు, కొన్ని టెక్స్ట్ బుక్స్లో బి అంటారు. నాకు కే అలవాటు, కే వాడుతుంది అంతే. కే ఈజ్ ఈక్వల్స్ టు ΔP బై -ΔV బై వి. దిస్ ఈజ్ ఫార్ములా ఫర్ బల్క్ మాడ్యులస్. సో యూ కెన్ ఈజీలీ సీ దేర్ ఈజ్ ఎ ΔP టర్మ్ హియర్. ఐసోబారిక్ అంటే ఏంటి? కాన్స్టెంట్ ప్రెషర్. When P is equals to constant, immediately you can write ΔP is equals to 0. There will be no change in the pressure if pressure is constant. So if you put pressure ΔP 0, what do you get? K is equals to 0. So what is the elastic bulk modulus of a gas under isobaric process ante em cheptav? K is equals to 0. So for isobaric process, elastic modulus is 0. Very important theoretical bit. Note cheskondi. One more thing to know about this isobaric process is effect of temperature. Effect of temperature. అన్నిటికీ మనం ఇది చూస్తాం, ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ చూస్తాం అన్ని ప్రాసెస్కి. ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ వాట్ హ్యాపెన్స్? టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఇంటర్నల్ ఎనర్జీ ఏమవుతుంది? ΔU ఈజ్ పాజిటివ్, అంటే U ఇంక్రీజెస్. ΔU ఈజ్ పాజిటివ్. ఎందుకు ΔU పాజిటివ్? ఎందుకు? టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే చేంజ్ కూడా, ఐ మీన్ ఇంటర్నల్ ఎనర్జీ కూడా పెరుగుతుంది, కాబట్టి ఈజ్ పాజిటివ్. దట్ ఎంప్లాయిస్ U ఇంక్రీజెస్, ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజెస్. మరి వర్క్ డన్ ఏంటి? వర్క్ డన్ ఈజ్ ఆల్సో పాజిటివ్. టెంపరేచర్ పెరిగితే ఏమవుతుంది? ప్రెషర్ కాన్స్టెంట్, వాల్యూమ్ పెరుగుతుంది. V ప్రపోర్షనల్ టు T కదా, సో వాల్యూమ్ పెరుగుతుంది. వాల్యూమ్ పెరిగితే P ఇంటూ V2 - V1 ఆర్ Wకి టీలో కూడా ఫార్ములా ఉంది కదా, NR ఇంటూ T2 - T1. T2 ఈజ్ గ్రేటర్ దెన్ T1 అనుకోండి, అప్పుడు W ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. సో W ఈజ్ పాజిటివ్. మరి అప్పుడు ΔQ ఏమవుతుంది? బోత్ ఆర్ పాజిటివ్స్. ΔU పాజిటివే, ΔW కూడా పాజిటివే, కాబట్టి ΔU కూడా ఏమవుతుంది? పాజిటివ్ అయింది. అంటే దట్ ఎంప్లాయిస్ హీట్ ఈజ్ అబ్జార్బ్డ్ బై గ్యాస్, బై ద గ్యాస్. పాజిటివ్ అంటే అర్థం ఏంటి? హీట్ ఈజ్ అబ్జార్బ్డ్ బై ద గ్యాస్ అనొచ్చు, లేదంటే హీట్ ఫ్లోస్ ఇంటూ ద సిస్టమ్. ఓకేనా? మరి టెంపరేచర్ తగ్గింది, అన్ని రివర్స్. టెంపరేచర్ డిక్రీజింగ్, దెన్ వాట్ హ్యాపెన్స్? U decreases. ఓకే, U decreases and ΔU నెగిటివ్. ఓకేనా? ఇక్కడ వర్క్ డన్ ఏమవుతుంది? వర్క్ డన్ ఈజ్ ఆల్సో నెగిటివ్. సో ΔU ఏమవుతుంది? ΔQ ఏమవుతుంది? ΔQ ఈజ్ ఆల్సో నెగిటివ్. అంటే అర్థం ఏంటి? హీట్ ఈజ్ గివెన్ అవుట్ ఫ్రమ్ ద సిస్టమ్. సిస్టంలో నుంచి హీట్ ఫ్రమ్ ద సిస్టమ్, సిస్టంలో నుంచి హీట్ బయటికి వెళ్ళిపోయింది అని అర్థం. అర్థమైందా? ఇక్కడ వర్క్ ఏంటి? వర్క్ పాజిటివ్ అంటే అర్థం ఏంటి? వర్క్ ఈజ్ డన్ బై ద గ్యాస్, అంతే కదా అర్థం. అదే మరి నెగిటివ్ అంటే అర్థం ఏంటి? వర్క్ నెగిటివ్ అంటే అర్థం ఏంటి? వర్క్ ఈజ్ డన్ ఆన్ ద సిస్టమ్. బై ద సిస్టమ్ అయితే ఏమో పాజిటివ్, ఆన్ ద సిస్టమ్. సో వర్క్ ఈజ్ డన్
ఆన్ ద సిస్టమ్. ఈ సైన్, ఈ టర్మ్స్ ఇవన్నీ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓకేనా, నోట్ చేసుకోండి. ఇది టెంపరేచర్ ఎఫెక్ట్. నెక్స్ట్ ప్రాసెస్ ఈజ్ ఐసోకోరిక్ ప్రాసెస్. వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్. నాకు చాలా ఇష్టమైన ప్రాసెస్. ఎందుకంటే ఇందులో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో ఒక టర్మ్ ఎగిరిపోతుంది అందుకు. ఓకేనా, ఈజీ అయిపోతుంది. ఐసోకోరిక్ ప్రాసెస్ అంటే ఏంటంటే వాల్యూమ్ కాన్స్టెంట్ ఉండాలి. ఏముండాలి? వాల్యూమ్ కాన్స్టెంట్. ప్రెషర్ కాన్స్టెంట్ ఉందనుకో దాన్ని ఏమంటాం? ఐసోబారిక్. వాల్యూమ్ కాన్స్టెంట్ ఉంటే ఐసోకోరిక్ ప్రాసెస్. అంటే డెఫినేషన్ ఎలా రాస్తావు? వెన్ a thermodynamic system undergoes a physical change అంటే ఏంటి? ఈ టర్మ్స్, ఫిజికల్ టర్మ్స్ ఉన్నాయి కదా, ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ వాడడం. ఫిజికల్ చేంజ్ సచ్ దాట్, ఎలా చేంజ్ అవ్వాలి? సచ్ దాట్ ఇట్స్ వాల్యూమ్ రిమైన్స్ కాన్స్టెంట్. అవి ఏదైనా మార్చు కానీ వాల్యూమ్ మారకూడదు. రిమైన్స్ కాన్స్టెంట్. దెన్ వీ కాల్ దట్ ప్రాసెస్ యాజ్ అ ఐసోకోరిక్ ప్రాసెస్. కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఐసోమెట్రిక్ ప్రాసెస్ అని కూడా అంటారు. చాలా రేర్గా అంటారు, అది చాలా రేర్గా ఐసోమెట్రిక్ అంటారు. బట్ ఐసోకోరిక్ మోర్ పాపులర్. సో ఐసోకోరిక్ ప్రాసెస్ అంటే ఏంటి? వాల్యూమ్ కాన్స్టెంట్. నెక్స్ట్ థింగ్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్, ఈక్వేషన్ ఆఫ్ స్టేట్. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ స్టేట్. మరి ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ అంటే ఏంటి? పీవీ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ. మనకేమో ఐడియల్ గ్యాస్ తెలుసు కదా, పీవీ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ. ఇందులో ఏది కాన్స్టెంట్? వాల్యూమ్ కాన్స్టెంట్. ఎప్పుడైతే వాల్యూమ్ని కాన్స్టెంట్ అయిందో ఇమ్మీడియట్గా నువ్వేం చెప్పచ్చు? ప్రెషర్ ఈజ్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అని చెప్పచ్చు. ఎందుకంటే వి కాన్స్టెంట్, ఎన్ అండ్ ఆర్, ఆల్ త్రీ ఆర్ కాన్స్టెంట్స్. సో ప్రెషర్ ఈజ్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్టేట్. అంటే P/T will be equal to constant for the system under isocoric process. Under isocoric process P/T is constant. అంటే అర్థం ఏంటి? ప్రతి స్టేట్కి ఉన్న P/T సేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టేట్ తీసుకున్నాం. ఫస్ట్ స్టేట్కి P1/T1 ఉంది. సెకండ్ స్టేట్కి P2/T2 ఉంది. థర్డ్ స్టేట్కి P3/T3 ఉంది. ఫోర్త్ స్టేట్కి P4/T4 ఉంది. అన్నీ ఈక్వల్ ఉండాలి. All these P/Ts for all the states under isocoric process is same. అది ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ అంటే. ఓకే, దిస్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ ప్రెషర్ అండ్ టెంపరేచర్. నోట్ చేసుకోండి. మనం పీవీ డయాగ్రామ్ గీద్దాం. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ టు డ్రా పీవీ గ్రాఫ్ ఆర్ పీవీ డయాగ్రామ్. ఓకే, సో ఐ విల్ టేక్ పీవీ డయాగ్రామ్. ప్రెషర్ ఆన్ y axis, volume on x axis, and V is the volume and which will be constant. V1, V2, V3లు ఉంటాయి, ఇక్కడ ఉండదు. సో ఇనీషియల్గా V అనే వాల్యూమ్ ఉంటే ఆ V అనే వాల్యూమ్ అని ఉండదు, ఫిక్స్డ్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్గా P1 ప్రెషర్ ఉంది, ఆ P1 ప్రెషర్ పెరగచ్చు, P2కి వెళ్ళచ్చు. సో ఇక్కడున్న స్టేట్ అనేది P1V ఇది P2Vకి వెళ్ళచ్చు. V మాత్రం మారదు. మరి మధ్యలో ఎక్కడైనా మారదా? ఎక్కడా మారదు. ప్రతి చోట కూడా అదే V ఉంటుంది. అంటే మనకి ఏమొస్తుంది? ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది ప్యారలల్ టు y యాక్సిస్, ప్యారలల్ టు ప్రెషర్ యాక్సిస్. హియర్ ప్రెషర్ ఈజ్ ఇంక్రీజింగ్. సో దిస్ ప్రాసెస్ ఈజ్ ప్రెషర్ ఇంక్రీజింగ్ ప్రాసెస్. ప్రెషర్ ఇంక్రీజింగ్ ప్రాసెస్. ఓకే, ప్రెషర్ ఇంక్రీజింగ్ అవ్వచ్చు, లేదంటే యారో కిందకి పెట్టామనుకో అప్పుడు ఏమవుతుంది? ప్రెషర్ డిక్రీజింగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది ప్రాసెస్. ఇది వాల్యూమ్, ఇది ప్రెషర్. ఇదేం ప్రాసెస్ అయితే? ప్రెషర్ డిక్రీజింగ్ ప్రాసెస్. ప్రెషర్ డిక్రీజింగ్ ప్రాసెస్. ఓకేనా? సో ఇదేమో ప్రెషర్ ఇంక్రీజింగ్ ప్రాసెస్, అదేమో ప్రెషర్ డిక్రీజింగ్ ప్రాసెస్. యారోని బట్టి మనం చెప్తాం. ఓకేనా? నోట్ చేసుకొని పీవీ డయాగ్రామ్ కూడా మనకి ఇలా అడ్డంగా వస్తే ఐసోబారిక్, నిలువుగా వస్తే ఐసోకోరిక్. So next thing we need to see is a change in internal energy. Change in internal energy. Change in internal energy అంటే delta U. What is the formula? NCV delta T. Capital C. What is capital C? Specific molar specific heat
ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్, ఎన్సీవీ డెల్టా టీ. సో అన్నిటికీ కూడా మనం ఎన్సీవీ డెల్టా టీయే వాడుతున్నాం మనీ ప్రాసెస్, అది బేసిక్గా. నెక్స్ట్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ రాస్తాం. ఇప్పుడు ఏం చేయాలి? వర్క్ డన్. వర్క్ డన్, వాట్ ఈస్ వర్క్ డన్ ఫార్ములా? W is equals to P into dV. This is the work done, or you can write dW is equals to P into dV అని రాయొచ్చు. ఓకే, బాగానే ఉంది. dV మీన్స్ చేంజ్ ఇన్ వాల్యూమ్. ఇక్కడ ఐసోకోరిక్ అంటే ఏంటి? V is equals to కాన్స్టెంట్. V కాన్స్టెంట్ అయితే చేంజ్ ఇన్ వాల్యూమ్ ఎంత? 0. అంటే వర్క్ డన్ ఎంత? 0. వెరీ 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 important. Work done in isochoric process is 0 because there is no change in volume. You can remember like this. Volume only depends on volume. I mean change in volume. Work done only depends on change in volume. Volume change అయితేనే work done ఉంటుంది. వాల్యూమ్ చేంజ్ అవ్వలేదు, వర్క్ డన్ ఉండదు, అదే ప్రాసెస్ అయినా. అర్థమైందా? ఇక్కడ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ది చేంజ్ ఇన్ టెంపరేచర్. టెంపరేచర్ కాన్స్టెంట్ అనుకోండి, అది ఏ ప్రాసెస్ అయినా చేంజ్ ఇన్ టెంపరేచర్ లేకపోతే దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. చేంజ్ ఇన్ వాల్యూమ్ లేకపోతే దెర్ ఈజ్ నో వర్క్ డన్. గాట్ ఇట్? వర్క్ డన్ ఆన్ ద బాడీ ఉండదు, వర్క్ డన్ బై ద బాడీ ఉండదు. అర్థమవుతుందా? అది. సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ డెల్టా యూ ఈజ్ ఈక్వల్స్ టు NCV delta T and work done is 0. So first law of thermodynamics. First అనేంటి ఒకలాగే ఉన్నాయి. First law of thermodynamics. First law of thermodynamics. What it is telling? dq is equals to du plus dw. What is dw? 0. dw లేదు, ఇది మనకి 0 అయిపోతుంది. కాబట్టి dq is equals to ఏం చెప్పచ్చు? du, ఐసోకోరిక్ ప్రాసెస్. అంటే అర్థం ఏంటి? నీకు ఎంత హీట్ ఇచ్చావో అదంతా కూడా ఇంటర్నల్ ఎనర్జీకి ఇంక్రీజ్ అవ్వడానికి వెళ్ళిపోతుంది. ఎంతైతే హీట్ ఇచ్చావో అంతా కూడా ఇంటర్నల్ ఎనర్జీకే వెళ్ళిపోతుంది, వర్క్ ఏమీ చేయట్లేదు. అర్థమవుతుందా? మొత్తం ఆల్ హీట్ ఈజ్ యూజ్డ్ టు ఇంక్రీజ్ internal energy, that is to increase temperature. So all the heat energy is used to increase the temperature of the system అంటామన్నమాట. అర్థమవుతుందా? నోట్ చేసుకో. And you can write dq as here in this case dq as NCV dt. So in isobaric process dq is NCP delta T, delta dt. అదే మనకి in isochoric process dq is NCV dt. What is CV? CV can be written as F by 2R or R by gamma minus 1. These two expressions can be used to see what is the CV. Okay, note చేసుకో. And last thing we need to see is bulk modulus. ఇది చూడాలి కదా మరి, బల్క్ మాడ్యులస్ చూడాలి మనం. బల్క్ మాడ్యులస్ కే ఫార్ములా ఏంటి? డెల్టా పి బై మైనస్ డెల్టా వి బై వి. విచ్ వన్ ఈజ్ 0 నౌ? డెల్టా వి 0 because isochoric there is no change in volume. So delta V is 0 because V is equals to constant. Got it? So that means what is the K value? Infinity. For isobaric we got K value 0. For isochoric we got K value infinity. So very good theoretical question to remember. చూడండి this beautiful example. ఈ ఎగ్జాంపుల్లో మనకి ఏబి ప్రాసెస్ ఉంది, బీసీ ప్రాసెస్ ఉంది, సిడి ప్రాసెస్ ఉంది, డిఏ ప్రాసెస్ ఉంది. వాట్ ఈజ్ ఏబి ప్రాసెస్? ఏబి ప్రాసెస్ ఏంటి? ఐసోబారిక్ ప్రాసెస్. బీసీ ప్రాసెస్ ఐసోకోరిక్ ప్రాసెస్. సిడి ప్రాసెస్ అగైన్ ఐసోబారిక్. డిఏ ప్రాసెస్ ఐసోకోరిక్ ప్రాసెస్. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే ఏబి ఈజ్ ఐసోబారిక్ ఎక్స్పాన్షన్, అది ఎక్స్పాండ్ అవుతుంది. మరి ఇది సిడి కంప్రెస్ అవుతుంది. సో అలా కూడా జాగ్రత్తగా అర్థం చేసుకో. ఏమడుగుతున్నాడు? 1 mole ఐడియల్ మోనోటామిక్ గ్యాస్ అంటే ఇది 1 mole ఐడియల్ మోనోటామిక్ గ్యాస్. టీఏ టీసీ ఇచ్చాడు అంటే
టెంపరేచర్స్ అట్ దీస్ పాయింట్స్ ఇచ్చాడు. టీబీటీడీ ఇచ్చాడు అంటే టెంపరేచర్స్ అట్ దీస్ పాయింట్స్ ఇచ్చాడు. క్యూ ఎంత, డెల్టా యూ ఎంత, డబ్ల్యూ ఎంత. ఇన్ ఆల్ ప్రాసెసెస్ ఏబి బీసీ సిడి డిఏ ఏబి సిడిఏ అన్ని ప్రాసెస్లో మనం క్యూ కనుక్కోవాలి, యూ కనుక్కోవాలి, డబ్ల్యూ కనుక్కోవాలి. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. ఐసోకోరిక్ ఐసోబారిక్ని అర్థం చేసుకోవడానికి మంచి ఎగ్జాంపుల్. ఓకేనా? రైట్. సో ఫస్ట్ లెట్ us టేక్ ఫస్ట్ ప్రాసెస్ ఏబి ఐసోబారిక్ ఎక్స్పాన్షన్. ఐసోబారిక్ ఎక్స్పాన్షన్, రైట్? యా. క్యూ రాయాలి. క్యూ ఇన్ ఐసోబారిక్ అంటే కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర ఏం రాయొచ్చు? ఎన్సిపి డెల్టా టీ. వెరీ గుడ్. నెంబర్ ఆఫ్ మోల్స్ 1. సిపి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ F/2 + 1 into R, right? Delta T. What is delta T? Final minus initial అంటే TB minus TA. Fine enough, right? అన్నీ రాసేసాం. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 1 mole పెట్టేసాం. ఇంకేంటి? మోనోటైమిక్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత? 3. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? 3/2. 3/2 + 1 ఇక్కడ రాసేసుకుందామా? మోనోటైమిక్కి F = ఎంత? 3. సో మళ్ళీ మనం చేయక్కర్లే. 3/2 + 1 ఎంత? 5/2. సో 5R/2. TB minus TA 4000 minus 2000. 4000 minus 2000 అంతేనా? 2000 TB is 4000, 2000 తీసేస్తే 2000 2 5000 టైమ్స్ పోతుంది. సో 5000. నైస్. ఓకే, 5000 R is the answer. Rలో ఉంచండి ఆన్సర్. అలాగే డెల్టా యూ is equals to NCV dt. NCV delta T. Delta U is equals to N is 1, CV is 3/2R. F/2R కదా? 3/2R. లేదా రాద్దాం అంటే F/2R అని రాద్దాం. F/2R. Delta T means 4000 minus 2000. Very good. So delta U is equals to 3/2R into 2000. That means 3000R. డెల్టా యూ కూడా వచ్చేసింది. ఇంక మనకి ఏం కావాలి? డబ్ల్యూ కావాలి. డబ్ల్యూ చేద్దాం. ఇది చేయండి ఫస్ట్. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటూ V2 - V1 రాయొచ్చు. లేదంటే వీ కెన్ రైట్ NR ఇంటూ T2 - T1 కూడా రాయొచ్చు. సో N ఈజ్ 1, R ఈజ్ R, T2 - T1 అంటే దిస్ టెంపరేచర్ మైనస్ దిస్ టెంపరేచర్ అంటే ఎంత? 4000 minus 2000 అంటే మనకి ఏమొస్తుంది? 2000R వస్తుంది. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డబ్ల్యూ 2000R వచ్చింది. క్యూ ఎంత వచ్చింది మనకి? 5000R వచ్చింది. మరి యూ ఎంత వచ్చింది? డెల్టా యూ 3000R వచ్చింది. చూడండి, 3000R 2000R కలిపిస్తే మనకి ఏం రావాలి? 5000R. బికాస్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది? క్యూ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా యూ ప్లస్ డబ్ల్యూ అని చెప్తుంది. అవునా? సో హీట్ ఈస్ గివెన్, క్లియర్గా అర్థం చేసుకోండి. హీట్ 5000R హీట్ ఈస్ గివెన్ టు ద సిస్టమ్ అండ్ 3000R is utilized to increase its temperature from 2000 Kelvin to 4000 Kelvin and 2000R is utilized to increase its volume from V1 to V2. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో? అది. సో ఎవరి హోంవర్క్ ఇస్ టు డూ బీసీ సిడి డిఏ ఇవన్నీ కూడా చేయాలి. ఓకేనా? ఇంకొకటి నేను చేస్తాను. డిఏ చేద్దాం. ఓకేనా? డిఏ. వాట్ ఈస్ డిఏ? ఐసోకోరిక్ ప్రాసెస్. ఐసోకోరిక్ కంప్రెషన్. వెయిట్ దీంట్లో కంప్రెషన్స్ అవి ఉండవు కదా. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ వాల్యూమ్. సో కంప్రెషన్స్ ఏమి ఉండవు. సో డిఏ ఏమవుతుంది? ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. రైట్. ఐసోకోరిక్ ప్రాసెస్. డెల్టా యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్సివి డెల్టా టీ. ఎన్ ఈజ్ 1 mole, సివి ఈజ్ 3/2 ఇంటూ ఆర్. డెల్టా టీ. డెల్టా టీ అంటే ఫైనల్. ఏ ఈజ్ ఫైనల్ హియర్, డి ఈజ్ ఇనీషియల్. ఆ ఫైనల్ ఇనీషియల్ జాగ్రత్త చూసుకోవాలి. సో ఫైనల్ ఈజ్ 2000, ఇనీషియల్ ఈజ్ 1000. 2000 మైనస్ 1000. ఏది ఫైనల్లో ఏది ఇనీషియల్ చూసుకుని రాయాలి. సో ఇది 1000 అంటే 500 ఇంటూ 3 అంటే 1500. సో 1500R. మరి వర్క్ డన్ ఇక్కడ చెప్పాలి. వర్క్ డన్ ఏంటి? 0. దెర్ ఈజ్ నో వర్క్ డన్. హీట్ డెల్టా క్యూ ఎంత? మరి క్యూ ఎంత అంటే క్యూ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ వాల్యూమ్. కంటికే మన ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది? డెల్టా యూ ప్లస్ డబ్ల్యూ అని ఉంది. ఈ డబ్ల్యూ ఏమైంది? 0 అయిపోయింది. సో క్యూ ఈజ్ నథింగ్ బట్ అగైన్ 1500R.
మీకు ఇక్కడ నెగిటివ్స్ ఎక్కడ రాలే, ఈ ప్రాసెస్లో కూడా నెగిటివ్స్ రావచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ప్రాసెస్లో వర్క్ డన్ చేస్తున్నాం అనుకో, టెంపరేచర్ ఫైనల్ టెంపరేచర్ ఏంటి D అంటే 1000 మైనస్ ఇనిషియల్ టెంపరేచర్ ఎంత 2000, 1000 మైనస్ 2000 మైనస్ 1000. సో నెగిటివ్స్ వస్తే నెగిటివ్స్ కూడా వేసుకోవాలి. అందుకే ఈ ఆర్డర్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఫైనల్ టెంపరేచర్ ఇనిషియల్ టెంపరేచర్ ఏంటో జాగ్రత్తగా చూసుకుని వేసుకుని నెగిటివ్ వస్తే నెగిటివ్ కూడా తీసుకోవాలి. ప్రతిదానికి పాజిటివ్స్ నెగిటివ్స్ వస్తాయి కదా, సో కంపల్సరీ నెగిటివ్స్ కిందే తీసుకోవాలి. నోట్ చేసుకుని అవి చేయండి, ఆ ప్రాసెస్ అన్నీ కూడా చేయాలి. టు డూ దిస్ సైక్లిక్ ప్రాసెస్ ABCDA యూ హ్యావ్ టు యాడ్ ఆల్ దీస్ ప్రాసెసెస్. అన్నిట్లో క్యూలు యాడ్ చేయాలి, అన్నిట్లో డెల్టా యూలు యాడ్ చేయాలి, అన్నిట్లో డబ్ల్యూలు యాడ్ చేయాలి. అప్పుడు ఫైనల్గా నీకు వచ్చేస్తుంది, అన్ని ప్రాసెస్కి ABCDEలు కూడా వచ్చేస్తాయి.